కాబట్టి ఈ వేదిక మీద నుంచి ఆల్ కేటగిరీ అసోసియేషన్స్ కి వాళ్ళ నాయకులకి నేను సవినయంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక అసోసియేషన్ గా మీ తాలూకా విధిని మీరు గుర్తించండి. ముందు గుర్తించినట్లయితే అది అల్టిమేట్ గా స్టాఫ్ బెనిఫిట్ జరుగుతుంది. అంతేగాని ట్రేడ్ యూనియన్స్ చేసే మూవ్మెంట్ కి అసోసియేషన్ సపోర్ట్ చేయకపోతే, అసోసియేషన్ వాళ్ళని మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసినట్లయితే, ఈరోజు ఎన్సీజేసీఎంలో నేషనల్ లెవెల్లో వెళ్ళి కూర్చొని మాట్లాడగలిగే అర్హత ఒక్క ట్రేడ్ యూనియన్స్ కి ఉంటుంది, అసోసియేషన్స్ కి ఉండదు. మన సమస్యల్ని రేపు పే కమిషన్ ముందు ప్రస్తావించే అవకాశం కానీ ఆథరైజ్డ్ గా అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడే అర్హత ట్రేడ్ యూనియన్ కి మాత్రమే ఉంటుంది. మరి ఒక కేటగిరీ అసోసియేషన్ మీటింగ్ పెట్టి ట్రేడ్ యూనియన్లు తిడుతూ ఉంటారు, ట్రేడ్ యూనియన్లు సంతకాలు పెట్టేసే అంటారు, ట్రేడ్ యూనియన్లు అన్యాయం చేస్తే అంటారు. మరి రేపు అసోసియేషన్ తో భుజం కలిపి ఎలా పనిచేస్తాయి ట్రేడ్ యూనియన్స్? ఈ బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? కారణం ఏంటంటే అసోసియేషన్లకి ఈరోజు అధికార దాహం పెరిగిపోయింది. అసోసియేషన్స్ కి ఈరోజు అధికార దాహం పెరిగిపోయింది. అధికారంలో వాటా కావాలి, మాకు సొసైటీలో నాయకత్వం కావాలి, సొసైటీలు మా చేతుల్లో ఉండాలి, మేము నాయకత్వం చేయాలి. ఖచ్చితంగా అధికార లాభం అనేది ఏదైతే ఒక నాయకుడిలో ప్రవేశిస్తుందో అది ఒక పర్టికులర్ ఒక కేడర్కి సంబంధించిన లీడర్షిప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కనుక ఇటువంటి పెడదోరలకు లీడర్షిప్ పోయినట్లయితే అది ఎంటైర్ కేడర్కి అది అన్యాయం చేస్తుందని చెప్పి నేను ఇక్కడ నుంచి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీ అందరి ద్వారా. ఇది దయచేసి నా తోటి రన్నింగ్ స్టాఫ్ కార్మికులందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అసోసియేషన్ పోరాటాన్ని మనం తక్కువ చేయట్లేదు. ఇదే లోక రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్స్ గత నాకు తెలిసి 20 సంవత్సరాలుగా ఈస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఎర్ర జెండా అని చెప్పి భుజం కలిపి పనిచేసాం. ఒకే వేదిక మీద ఎక్కి మనం పనిచేసాం. కానీ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ లో, ఆ తర్వాత జరిగిన సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ లో ఎర్ర జెండా సైద్ధాంతికతని సారూప్యతను కూడా పక్కన పెట్టి నిర్లజ్జగా నిస్సిగ్గుగా అధికారం కోసం వెళ్ళి 3 రంగులు వాళ్ళతో కలిసి 3 రంగుల కండువాలు కప్పుకొని వాళ్ళ యూనియన్ ఆఫీసులో కూర్చొని సన్మానాలు చేయించుకుంటుంటే మరి రన్నింగ్ స్టాఫ్ ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు? ఈరోజు రన్నింగ్ స్టాఫ్ సమస్యలు తీర్చడానికి మన ముందున్న ఏకైక నిజమైన ఎర్ర జెండా ఏది అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ మాత్రమే. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ నాయకత్వం ఈరోజు రన్నింగ్ బ్రాంచ్ చేతుల్లో ఉంది, రన్నింగ్ వ్యక్తుల చేతుల్లో ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినా ఒక ఏఎల్పి సోదరుడికి లీవ్ దొరకలేదు, శ్రామిక్ యూనియన్ నిలబడుతుంది. పిఎంసీకి వెళ్తే లేదా ఆర్ఎంసీ కోసం మనం వెళ్తే డాక్టర్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, శ్రామిక్ యూనియన్ ఉంటుంది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో, ఫాల్స్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయిపోతున్నారు అభోసోభం తెలియని కార్మికులు. మన రైల్వే కార్మికులు, రన్నింగ్ కార్మిక సోదరులు అయిపోతున్నారంటే దానికి స్పందించింది శ్రామిక్ యూనియన్, ఇంకొక అసోసియేషన్ యూనియన్ కాదు అని మీకు చెప్పదలుచుకున్నాను. ఆ బాధ నేను మందు కొట్టకపోయినా ఆన్ డ్యూటీకి వెళ్ళి నేను బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఊస్తే రెడ్ వస్తే ఆ బాధ కేవలం ఆ కార్మికుడికి మాత్రమే తెలుస్తుంది, ఆ కార్మిక కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది, మిగతా వాడికి తెలియదు. ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేయకుండా ఇక్కడ బ్రీత్ అనలైజర్ లో 200 వస్తే వాడు 150 వేసి, 100 వస్తే 70 వేసేసి పంపించేసి మేజర్ ఎమ్మెల్యే ఛార్జ్ షీట్ ఇచ్చి వాడిని తిప్పి రిమూవల్ చేసి తర్వాత మళ్ళీ డబ్బులు పెట్టుకుంటే మెర్సీ పెట్టుకుని నానా రకాల నరకం చిత్రహింసం పెడుతూ ఉంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ పోరాడింది. ఎట్టి పరిస్థితుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడానికి వీల్లేదు, లోకల్లో ఉన్న ల్యాబ్ను తీసుకొచ్చాం. ఆ రోజు ఆ డిమాండ్ పెడితే అపహాస్యం చేశారు, ఇది వీలు కాదు, ఇది అవ్వదు అన్నారు. ఈ రోజు కనీసం 120 మంది రన్నింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ గార్డ్స్ అండ్ లోకో పైలట్స్ కలిపి ఈ రోజు దాని యొక్క బెనిఫిట్ పొందారనంటే సగర్వంగా శ్రామిక్ యూనియన్ విజయం, శ్రామిక్ యూనియన్ సాధించింది. అది గర్వంగా నేను చెప్పగలను. అటువంటి విజయాన్ని ఒకటైనా చూపించగలరా? రన్నింగ్ స్టాఫ్ లోకి గత 3 సంవత్సరాలకు ఒక ఏఎల్పి కూడా లేని పరిస్థితుల్లో మనకు ప్రమోషన్ ఇవ్వడానికి కూడా ప్యానల్ తీయడానికి కూడా ధైర్యం లేదు. ఎందుకంటే బాటమ్ కేడర్ లేదు అంటుంటే ఆర్ఆర్బి నుంచి రావట్లేదు. ఏం చేయాలని చెప్పి తల్లపడుకొని కూర్చుంటే శ్రామిక్ యూనియన్ పరిష్కారాన్ని చూపించింది. గత 3 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ల కోటా ద్వారా ఏఎల్పికి రిక్రూట్మెంట్ జరిగితే 140-150 పోస్టుల కోసం అదర్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ కానివ్వండి, సిఎన్డబ్ల్యూ కానివ్వండి, ఈఎల్ఎస్ డిఎల్ఎస్ లో పనిచేస్తున్న కార్మికులు, గ్రూప్ బి కార్మికులు ఎవరైతే
ఐటీఐ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఏఎల్పీకి వెళ్ళడానికి. 2023లో ఒక్కడు సెలెక్ట్ అయ్యాడు. 148 పోస్టులకి రిక్రూట్మెంట్ అయితే ఒకే ఒక్కడు సెలెక్ట్ అయ్యాడు. తర్వాత జరిగిన రిక్రూట్మెంట్ లో 109 మంది సెలెక్ట్ అయ్యారు. 109 మందిలో 89 మంది ట్రాక్ మెయింటైనర్ సెలెక్ట్ అయ్యారు. ఈ రోజు 100 మంది ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. సినిడి ఓపీఆర్ క్లియర్గా చెప్పారు, ఆ 100 మందిని తీసుకురండి, మరొక 100 మంది డ్రైవర్ ప్యానల్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. ఆ 100 మంది రావడానికి కారణం ఏంటి? 2023లో జరగంది ఏంటి? 2024లో జరిగిన అద్భుతం ఏంటి? అద్భుతం ఏంటో తెలుసా? ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కెరియర్ గైడెన్స్ సెల్ అని పెట్టి మన యూత్ డివిజనల్ కోఆర్డినేటర్ కామ్రేడ్ రఘునాథ్ గారి నాయకత్వంలో కెరియర్ గైడెన్స్ సెల్ పెట్టి 250 మందికి మనం ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ట్రాక్ మెయింటెనెన్స్ కి అందరికీ కూడాను ప్రతి ఫీల్డ్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాం. అయ్యా, మీరు అసిస్టెంట్ లోకోపైలట్గా వచ్చినట్టయితే మీ జీవితకాలంలో 2008 గ్రేడ్ పైకి మీరు వెళ్ళలేరు. అదే అసిస్టెంట్ లోకోపైలట్గా కనుక మీరు రన్నింగ్ స్టాఫ్లోకి రండి, వస్తాయి 7 సంవత్సరాల్లో మీకు ప్రమోషన్ 4 గ్రేడ్ పైకి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీ ఫ్యామిలీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ ఫ్యామిలీ సిటీలో ఉంటారు. మీరు వెళ్ళి దంతవాడలోనో ఏ నక్సలైట్ ఏరియాలోనో రిమోట్ ఏరియాలో సంవత్సరాలు మీ ఫ్యామిలీ ఉండాల్సిన అవసరం లేదు. మీరు వచ్చి సిటీస్ లో ఉంటారు. 4 గ్రేడ్ పైకి వెళ్ళిపోతారు. క్వాలిటీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. రన్నింగ్ స్టాఫ్ లోకి రండి అని చెప్పి మోటివేట్ చేస్తే అంతకుముందు 148 పోస్టులకి 100 మంది కూడా అప్లై చేయని పరిస్థితి నుంచి 300 మంది సుమారుగా అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ రాయడానికి వస్తే 109 మంది ఫైనల్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ రోజు రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సగం మంది ట్రైనింగ్ చేస్తున్నారు, ఇంకో సగం మంది ట్రైనింగ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా డిసెంబర్ కల్లా ట్రైనింగ్ పంపించి కనీసం నెక్స్ట్ సమ్మర్ కైనా సరే 100 మంది వచ్చి బోర్డు ఎక్కితే మన కనీసం టైంకి ఒక 1 డే 2 రోజులు లీవ్ అడిగినా దొరుకుతుందేమో అన్న ఆశతో ఇప్పుడు 100 మందిని రన్నింగ్ స్టాఫ్ని మనం తీసుకొచ్చి తయారు చేసుకోగలిగాము. దీనికి ఆర్ఆర్బీ అవసరం లేదు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి పర్మిషన్ అవసరం లేదు. మన వితిన్ ద డివిజన్ లో మనం చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం ఆ రోజుల్లో 10 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజున సినీ డిపో దగ్గర నేను వెళ్ళి, అయ్యా నెల రోజులు టైం ఇవ్వండి, మేము కెరియర్ గైడెన్స్ సెల్ అని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. లేదు ఈ 10 రోజులు మీరు పెట్టారంటే మళ్ళీ 4-5 కంటే ఎక్కువ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి అని చెప్పాం. డిఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్ రిక్వెస్ట్ చేశాను, సార్ ఆర్ఆర్బీ లెవెల్లో ఎగ్జామ్ ఇస్తే 7-8 సంవత్సరాలు షెడ్ లో పనిచేస్తున్న ఒక కళాసి 7 సంవత్సరాల నుంచి ట్రాక్ మీద పనిచేసే ఒక ట్రాక్ మ్యాన్ సోదరుడు ఆర్ఆర్బీ లెవెల్ ఎగ్జామ్ రాయలేదు, కొంచెం లిబరల్ గా ఇప్పించండి పేపర్ అని అంటే ఆ రోజున డిఆర్ఎం గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. చేసి కొంత లిబరల్ గా ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. మనం సెలెక్ట్ అయిన 109 మంది కూడా మన కెరియర్ గైడెన్స్ సెల్ ద్వారా గ్రూప్ లో ఉండి దాని తాలూకా బెనిఫిట్ తీసుకున్నారు. వాళ్ళు 45 మంది ట్రాక్ మెయింటైనర్స్, బచ్చేలి నుంచి కోరాపుట్ వరకు మన 45 మంది సెలెక్ట్ అయిన ట్రాక్ మెయింటైనర్స్ మన యూనియన్ ఆఫీస్కి వచ్చి మన జోనల్ ప్రెసిడెంట్ గారికి నాకు, అయ్యా మీ వల్ల మేము ఈ రోజు రాగలిగామని చెప్పి మాకు వచ్చి ఒక బుకే ఇచ్చారు. శ్రామిక్ యూనియన్ ఎంతకంటే ఏం ఆశించదు. ఇంకో ఆర్గనైజేషన్ లాగా మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యారు కదా, మంచి 15,000 20,000 తీసుకురండి అని అడగదు. శ్రామిక్ యూనియన్ కి కావాల్సింది అదొక్కటే, ఆ 40 మంది యూనియన్ ఆఫీస్కి వచ్చి మీ వల్ల మేము ఈ రోజు అసిస్టెంట్ లోకో పైలట్ గా సెలెక్ట్ అయ్యాం సార్, మా లైఫ్ లో మార్పు తీసుకొచ్చింది శ్రామిక్ యూనియన్, థ్యాంక్స్ అని చెప్పి ఒక్క మాట కోసం మనం పనిచేస్తాం తప్ప అది ఎర్ర జెండాకు ఉండే నిబద్ధత, అది ఎర్ర జెండాకు ఉండే కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ కోసం పనిచేస్తాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆర్ఆర్బీ రాబోతూ ఉన్నారు. వీళ్ళు మొత్తం కలపని కనీసం 450 మంది రాబోతా ఉన్నారు. కనీసం సంవత్సర కాలంలో ఈ రోజు మనం ఎదుర్కొంటే అనేక సమస్యలకు పరిష్కారం వస్తుంది. ఏదైతే మనం 36 అవర్స్ టర్న్ రౌండ్ డిమాండ్ చేస్తున్నామో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయి తీరుతుంది. రాబోయే రోజుల్లో విజయనగరం దాటి విశాఖపట్నం త్రూ వెళ్లాల్సిన అవసరం కూడా రాదు అని చెప్పి మీ అందరికీ నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. 36 అవర్స్ టర్న్ రౌండ్ అనేది సాధించి తీరుతాం. ఇది కేవలం స్లోగన్ కాదు, ఖచ్చితంగా శ్రామిక్ యూనియన్ తాలూకా కమిట్మెంట్ ఇదని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. కామ్రేడ్స్, చెప్పుకుంటూ పోతే ఇటువంటి అనేక సమస్యల గురించి నా ముందు వక్తలు మాట్లాడారు కాబట్టి 1 గంటకి డిఆర్ఎం గారిని కలిసి ఈ మెమరాండం సమర్పించాల్సి ఉంది. ఇక్కడ నుంచి మీరందరూ కూడా భారీ సంఖ్యలో డిఆర్ఎం ఆఫీస్కి రావాల్సిందిగా కోరుతున్నాను. డిఆర్ఎం గారికి, సినిడి ఓపీ గారికి, సిని డిపిఓ గారికి ఈ మెమరాండం ని మనం సమర్పించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ తీసుకునే ఎటువంటి పిలుపునైనా సరే ఇదే విధంగా రన్నింగ్ స్టాఫ్ అందరూ స్పందించి దీన్ని విజయవంతం చేయాలని, ఇదే
ఇదే విధంగా మనం రేపొద్దున పోరాటం చేసినట్లయితే మనం సాధించలేదంటే ఏమీ లేదు అని చెప్పి మీలో ఒక సోదరుడిగా నేను పూర్తిగా నమ్ముతున్నాను. నేను ఏది నమ్ముతున్నానో అదే మీ అందరికీ నేను చెప్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనేక సమస్యల మీద మళ్ళీ మనం ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం, విజయం సాధిస్తూ వెళ్తాం. ఒకటిగా ఈ హర్డిల్స్ అన్నిటిని దాటుకుంటూ వెళ్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సగర్వంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీరు కండక్ట్ చేసినందుకు మీ బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ KVSS నారాయణ ఆధ్వర్యంలో రన్నింగ్ బ్రాంచ్ మొత్తానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.